హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనం 2024 తెలంగాణ డిఎస్సి ఎడ్జిట్లో వచ్చినటువంటి మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము మొదటగా లాంగ్వేజ్ 1, ఇక్కడ తెలుగు మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము మరి ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే భాషను నేర్చుకోవడం అనేది మరి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏమనంటే క్రమంగా జరిగేటువంటి ప్రక్రియ, సెకండ్ ఆప్షన్ తక్షణ ప్రక్రియ, మూడవది తాత్కాలిక ప్రక్రియ, నాలుగవది నిబంధిత ప్రక్రియ. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే క్రమంగా జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి భాషను నేర్చుకోవడం అనేటువంటిది క్రమంగా జరిగేటువంటి ప్రక్రియ కిందికి రావడము జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. పిల్లలు ఖాళీ పాత్రల లాంటి వారు వారిలో భాష నింపబడుతుంది. పరిసరాలతో చర్యల పర్యవసానంగా పిల్లలు భాష నేర్చుకుంటారు అని పేర్కొన్నటువంటి వారు ఎవరు? దీనికి ఆన్సర్ ఏమంటే మనకు ఆన్సర్లు ఏమని ఇక్కడ ఆప్షన్లు 4 ఉన్నాయి. కోల్బర్గ్, బ్రౌను, బిఎఫ్ స్కిన్నరు, తర్వాత ఫియాజే. మరి దీనికి ఆన్సర్ ఏమంటే బిఎఫ్ స్కిన్నర్ అనమాట. ఇతను చెప్పినటువంటి అంశం ఏమంటే పిల్లలు ఖాళీ పాత్రలు లాంటి వారు వారిలో భాష నింపబడుతుంది. పరిసరాలతో చర్యల పర్యవసానంగా పిల్లలు భాషను నేర్చుకుంటారు అని పేర్కొన్నటువంటి వారు ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ అనమాట. మరి థర్డ్ క్వశ్చన్ చూద్దాము. బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఉన్నటువంటి అనుకూలత ఏమిటి? ఇక్కడ దీనికి ఆన్సర్లు ఏమని ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏమంటే మదింపు చేయడం సులభము, సెకండ్ ఏముంది ప్రశ్న తయారు చేయడం చాలా సులభము, మూడోది ఏముందంటే మదింపు చేయడానికి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు అవసరము, ఫోర్త్ ఏముందంటే విద్యార్థి సృజనాత్మకతను వ్యక్తపరచడానికి ఈ ప్రశ్న అవకాశం ఇస్తుంది. మరి దీనిలో ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఆన్సర్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మదింపు చేయడం సులభం అవుతుంది. కాబట్టి బహుళైచ్ఛిక ప్రశ్నలో ఉన్నటువంటి అనుకూలత ఏమంటే ఇక్కడ మదింపు చేయడము సులభము. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భాషను బోధించడంలో బోధనా అభ్యసన సామాగ్రి కానిది. ఏమంటే ఇక్కడ దీనికి ఆప్షన్లు ఏమంటే నిఘంటువు, జామితీయ పెట్టె, కరపత్రాలు, వార్తాపత్రికలు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే జామితీయ పెట్టె. కాబట్టి భాషను బోధించడంలో బోధనా అభ్యసన సామాగ్రి కానిదేమంటే ఇక్కడ జామితీయ పెట్టె అనమాట. మరి భాషను బోధించడంలో ఉన్నటువంటి బోధనా అభ్యసన సామాగ్రులు ఇక్కడ ఏమనంటే నిఘంటువు, కరపత్రాలు, తర్వాత వార్తాపత్రికలు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. భాషా వాచకాల కింది లక్షణాలలో పిల్లల అభ్యసనంపై ఎక్కువ ప్రభావము చూపేది ఏమిటి? చూడండి, ఇక్కడ భాషా వాచకాల కింది లక్షణాలలో పిల్లల అభ్యసనంపై ఎక్కువ ప్రభావం చూపేది ఏమంటే దీనికి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏమన్నా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ముద్రణకు ఉపయోగించినటువంటి కాగితం నాణ్యత, సెకండ్ ఆప్షన్ మన్నిక కలిగినటువంటి అట్ట లేదా పుట్ట. ఇక్కడ తర్వాత నెక్స్ట్ థర్డ్ ఏముంది ఇక్కడ ఆకర్షణీయమైనటువంటి ముఖ చిత్రము, ఫోర్త్ ఏముందంటే ప్రతి పాఠానికి స్వయం వ్యక్తులయ్యే చిత్రాలు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రతి పాఠానికి స్వయం వ్యక్తులయ్యేటువంటి చిత్రాలు. ఇది భాషా వాచకాల లక్షణాలలో పిల్లల అభ్యసనంపై ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అంశం అవుతుంది అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మౌన పఠనం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ ఆప్షన్ 4 చూద్దాం మనము. ఫస్ట్ ఆప్షన్ ఏముంది గ్రంథాలయ వినియోగానికి సహాయకారి, సెకండ్ ఏముంది ఉచ్చారణ దోషాల సవరణకు అవకాశము, థర్డ్ ఏముంది ప్రాథమిక స్థాయి విద్యార్థుల ఆచరణకు సానుకూలము, ఫోర్త్ స్వరపేటికకు అధిక శ్రమను కలిగిస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే గ్రంథాలయ వినియోగానికి సహాయకారి. కాబట్టి మౌన పఠనం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమంటే ఇక్కడ గ్రంథాలయ వినియోగానికి సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్ మెథడ్ చూద్దాం మనము. ఇంగ్లీష్ మెథడ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ గివ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. సో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ డిడ్ ద టీచర్ ఎంప్లాయ్ హియర్? చూడండి, ఇక్కడ మళ్ళీ చూద్దాము. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ గివ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ డిడ్ ద టీచర్ ఎంప్లాయ్ హియర్? సో దీనికి ఆప్షన్ ఏముంది ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ టైపు, సెకండ్ వన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, థర్డ్ వన్ ఎస్ ఆర్ నో ఆన్సర్ టైప్, తర్వాత ఫోర్త్ ఏముంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కావడం జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వెన్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 వాజ్ పాస్డ్ టు మేక్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్? క్వశ్చన్ మళ్ళీ చూడండి, ఇక్కడ హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వెన్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 వాజ్ పాస్డ్ టు మేక్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్?
మరి దీనికి ఆప్షన్ ఏమంటే చార్లెస్ వుడ్, సెకండ్ వన్ లార్డ్ మెకాలే, థర్డ్ వన్ లార్డ్ కర్జన్, ఫోర్త్ వన్ లార్డ్ విలియం బెంటిక్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే లార్డ్ విలియం బెంటిక్ అవుతుందన్నమాట. సో 1835 యాక్ట్ రావడానికి కారణము లార్డ్ విలియం బెంటిక్, ఆంగ్ల భాష భారతదేశంలో ప్రవేశపెట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఇన్ మల్టీలింగ్వల్ కంట్రీ లైక్ ఇండియా ద కనెక్టింగ్ లాంగ్వేజ్ ఇస్ నోన్ యాజ్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇన్ మల్టీలింగ్వల్ కంట్రీ లైక్ ఇండియా ద కనెక్టింగ్ లాంగ్వేజ్ ఇస్ నోన్ యాజ్. దీనికి ఆప్షన్ ఏమంటే లింగ్వా ఫ్రాంకా, తర్వాత లింగ్వా ఫ్రానియా, తర్వాత లింగ్వా కమ్యూనిక్, తర్వాత లింగ్వా బ్రిడ్జియా. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే లింగ్వా ఫ్రాంకా దీనికి ఆన్సర్ కావడము జరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిక్ ద సబ్ స్కిల్ ఆఫ్ రీడింగ్. మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమంటే కన్వేయింగ్ ఐడియాస్ ఎఫెక్టివ్లీ అండ్ కన్విన్సింగ్లీ. సెకండ్ ఆప్షన్ ఏముంది ఇక్కడ యూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్ అండ్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ ద ఇంటెండెడ్ మీనింగ్ అనమాట. థర్డ్ ఏముందంటే రిట్రైవింగ్ ద ఇన్ఫర్మేషన్ స్టేటెడ్ ఇన్ ద ప్యాసేజ్. ఫోర్త్ ఏముంది ఎక్స్ప్రెసింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఎక్స్ప్లిసిట్లీ. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే రిట్రైవింగ్ ద ఇన్ఫర్మేషన్ స్టేటెడ్ ఇన్ ద ప్యాసేజ్. క్వశ్చన్ చూడండి ఇక్కడ పిక్ ద సబ్ స్కిల్ ఆఫ్ రీడింగ్. దీనికి సబ్ స్కిల్ ఏంటంటే ఇక్కడ రీడింగ్కు రిట్రైవింగ్ ద ఇన్ఫర్మేషన్ స్టేటెడ్ ఇన్ ద ప్యాసేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 7 functions of language is explained by. మరి ఆప్షన్ ఏమిటి ఇక్కడ జాన్ డివే, తర్వాత మైకల్ హాలిడే, తర్వాత రోగర్, తర్వాత చామ్స్కీ. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మైకల్ హాలిడే దీనికి ఆన్సర్ కావడం జరిగింది. దీనికంటే 7 functions of language is explained by మైకల్ హాలిడే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యాజ్ మిస్టర్ రఘు ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ రిమోట్ ట్రైబల్ విలేజ్ హీ ఎంప్లాయ్స్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ద మదర్ టంగ్ ఆఫ్ హిస్ లెర్నర్స్ ఇన్ ఆర్డర్ టు ఈచ్ ఇంగ్లీష్. హియర్ ద టీచర్ యూజెస్. మరి ఆప్షన్ ఏముంది ఇక్కడ డైరెక్ట్ మెథడ్, సెకండ్ ఏముంది బైలింగ్వలిజం, థర్డ్ వన్ మల్టీలింగ్వలిజం, ఫోర్త్ వన్ మోనోలింగ్వలిజం. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే యాజ్ మిస్టర్ రఘు ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ రిమోట్ ట్రైబల్ విలేజ్ హీ ఎంప్లాయ్స్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ద మదర్ టంగ్ ఆఫ్ హిస్ లెర్నర్స్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ఇంగ్లీష్. హియర్ ద టీచర్ యూజెస్. ఇక్కడ ఏం వాడుతున్నాడంటే టీచరు మల్టీలింగ్వలిజం ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మ్యాథ్స్ మెథడాలజీ తర్వాత దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఆటగాని పనితీరును విశ్లేషణ చేయడం కోసం సాధారణంగా ఈ గణిత విభాగంలోని అంశాలను ఉపయోగిస్తారు. చూడండి ఇక్కడ ఆటగాని పనితీరును విశ్లేషణ చేయడం కోసము సాధారణంగా ఈ గణిత విభాగంలోని అంశాలను ఉపయోగిస్తారు. మరి దీనికి ఆప్షన్ ఏమంటే ఇక్కడ గణాంక శాస్త్రము, సెకండ్ వన్ కరణగణితము, థర్డ్ వన్ జ్యామితి, ఫోర్త్ వన్ త్రికోణమితి. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే గణాంక శాస్త్రాన్ని ఉపయోగించడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏమందంటే క్రింది వాటిలో గణితమునందు అనియత రూపంలో విద్యార్థుల అభ్యసన జరగడానికి దోహదపడేటువంటి మార్గాలను గుర్తించండి. క్రింది వాటిలో గణితమునందు అనియత రూపంలో విద్యార్థుల అభ్యసన జరగడానికి దోహదపడేటువంటి మార్గాలను గుర్తించండి. ఇక్కడ మనకు నచ్చినటువంటి ఇక్కడ అంశాలు ఏమన్నా ఇక్కడ మార్గాలు ఏమన్నా ఇక్కడ తరగతి గదిలోని గణిత కార్నరు, సెకండ్ ఆప్షను గణిత క్లబ్బు, థర్డ్ ఏముంది ఇక్కడ పాఠ్యపుస్తకము, ఫోర్త్ ఏమంటే తరగతి పాఠ్యబోధన, ఫిఫ్త్ చుట్టూ ఉన్న పరిసరాలలో గణితాన్ని అన్వేషించడం. సరైన సమాధానం ఎంపిక చేయండి. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏముందంటే 1, 2, 5 మాత్రమే, 1, 2, 5 మాత్రమే. చూడండి క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ క్రింది వాటిలో గణితం నందు అనియత రూపంలో విద్యార్థుల అభ్యసన జరగడానికి దోహదపడేటువంటి మార్గాలను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ది తరగతి గదిలోని గణిత కార్నర్, సెకండ్ ఏముంది గణిత క్లబ్బు, తర్వాత ఫిఫ్త్ ఏముంది ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో గణితాన్ని అన్వేషించడం. ఇది ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతం భావనను నిత్య జీవిత సందర్భాలలో వినియోగించును అయినా ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణము. చూడండి ఇక్కడ ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతం భావనను నిత్య జీవిత సందర్భాలలో వినియోగించును అయినా ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి ఇక్కడ మరి ఆప్షన్లు ఏమైనా ఇక్కడ కారణాలు చెప్పడము, నిరూపణ చేయడము, సెకండ్ ఏముంది ఇక్కడ వ్యక్తపరచడము, థర్డ్ ఏముందంటే అనుసంధానించడము, ఫోర్త్ ఏముందంటే దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడము. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే అనుసంధానము. దీనికి అనుసంధానం ఆన్సర్ కావడం జరుగుతుంది. ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతం భావనను నిత్య జీవిత సందర్భాల్లో వినియోగించునైనా
ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏమంటే ఇక్కడ అనుసంధానించడము. మరి నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఉత్తమ గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ లక్ష్యం వైపు నడిపించాలి. ఉత్తమ గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ లక్ష్యం వైపు నడిపించాలి. మరి ఆప్షన్ ఏమని ఇక్కడ, గణిత వాస్తవాలను గుర్తుంచుకోవడము. సెకండ్ ఏముంది ఇక్కడ, నల్లబల్లపై మాత్రమే సమస్యలను పరిష్కరించడము. థర్డ్ ఏముంది ఇక్కడ, గణిత గణనలను మాత్రమే పరిపూర్ణం చేయడము. ఫోర్త్ ఏముంది ఇక్కడ, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడము. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలను గుర్తించండి. క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలను గుర్తించండి. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లు అక్కడ మనకు లక్షణాలు ఇక్కడ ఏమనంటే, ఇది దత్తాంశం నుండి సారాంశానికి కొనసాగుతుంది, ఇది సారాంశం నుండి దత్తాంశానికి కొనసాగుతుంది, సమస్య సాధనలో ప్రతి సోపానానికి కారణం తెలుపుతుంది, దీనిలో వివిధ అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే బి మరియు సి మాత్రమే ఆప్షన్ అవుతుందంట. మరి క్వశ్చన్ ఏముంది ఇక్కడ, క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలను గుర్తించండి. మరి విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు ఇక్కడ ఏమంటే బి మరియు సి కాబట్టి ఇది సారాంశం నుండి దత్తాంశానికి కొనసాగుతుంది, అదేవిధంగా సమస్య సాధనలో ప్రతి సోపానానికి కారణము తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హెర్బార్టియన్ పద్ధతిని అనుసరించి పీరియడ్ పథకం రాసేటప్పుడు పాటించేటువంటి క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. హెర్బార్టియన్ పద్ధతి ప్రకారము పీరియడ్ పథకం రాసేటప్పుడు క్రింది సోపానాలు ఏం చేయాలి, మనం వరుస క్రమం అమర్చాలంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ, సన్నాహము, సాధారణీకరణము, సమర్పణ, తర్వాత అన్వయము, తర్వాత పునర్విమర్శ, తర్వాత సంసర్గము. మరి దీనికి ఆన్సర్ ఏముంది ఇక్కడ, ACFBDE. ACFBDE దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఏముంది ఇక్కడ, AC సన్నాహం మొదటిది, సెకండ్ ఏమి ఇక్కడ C అంటే సమర్పణ, తర్వాత F ఏముంది ఇక్కడ సంసర్గము, తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ, తర్వాత B కాబట్టి B ఏముంది ఇక్కడ సాధారణీకరణము, తర్వాత D అన్వయము, తర్వాత లాస్ట్ ఏమంటే ఇక్కడ పునర్విమర్శ. ఇది వరుస క్రమం కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సైన్స్ మెథడ్ సంబంధించిన క్వశ్చన్లకు చూద్దాము. సైన్స్ మెథడ్స్ ఏమని ఇక్కడ, ఒక విద్యార్థి పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలను అవగాహన చేసుకొని వర్షాలు రాకపోవడానికి గల కారణాలను అన్వేషించగలుగుతాడు. ఇది ఫియాజే తెలిపినటువంటి సంజ్ఞానాత్మక వికాస దశలలోని ఈ దశలో జరుగుతుంది. మరి దీనికి ఆన్సర్ ఏమని ఇక్కడ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ ఏముంది ఇక్కడ అమూర్త ప్రచాలక దశ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశలో విద్యార్థి పర్యావరణ సంబంధించినటువంటి విషయాలను అవగాహన చేసుకుని వర్షాలు రాకపోవడానికి గల కారణాలను అన్వేషించగలుగుతాడు. ఇది ఫియాజే తెలిపినటువంటి సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నటువంటి అంశం అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. దీనికి ఆన్సర్ లేదంటే ఇక్కడ, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 మరియు SCERT యొక్క పొజిషన్ పేపర్ల సిఫార్సుల ప్రకారం ఉద్దేశాలు మరియు స్పష్టీకరణలను అనేవి అకాడమిక్ ప్రమాణాలు మరియు సామర్థ్యాలతో భర్తీ చేయబడ్డాయి. విజ్ఞాన శాస్త్రం కోసం నిర్ణయించినటువంటి సామర్థ్యాల సంఖ్య ఎంతనని ఇక్కడ, మరి ఇక్కడ సరైన ఆప్షన్ లేదంటే ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పాఠాన్ని ప్రారంభించే ముందు ఒక పరిసరాల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థులను వారి పరిసరాల్లోని వివిధ జంతువులు, పక్షులు, కీటకాలు మరియు ప్రజలు ఏమి తింటున్నారో గమనించమని అడుగుతాడు. ఆ ఉపాధ్యాయుడు బోధించబోయేటువంటి ఉప అంశం ఇది కావచ్చు. మరి దీనికి ఆప్షన్ ఏమని ఇక్కడ, మనం తినేటువంటి ఆహారము, ఆహార ఉత్పత్తి, ఆహార పదార్థాల తయారీ, ఆహార అలవాట్లు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆహార అలవాట్లు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముంది, పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలు విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాల ఇతివృత్తాలను కలిగి ఉంటాయి. పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలు విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాల ఇతివృత్తాలను కలిగి ఉంటాయి. పరిసరాల విజ్ఞాన శాస్త్రం యొక్క ఈ మేళవింపు స్వభావము దీనికి సహాయపడుతుంది. మరి ఆప్షన్ ఏమని ఇక్కడ, విషయ కేంద్రీకృత విధానం అనుసరించడము, సెకండ్ ఏముంది పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడం మరియు పెద్ద భావనలను పరిచయం చేయడము, థర్డ్ ఏముంది పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించి పిల్లలు అర్థవంతంగా నేర్చుకునేలా చేయడము, ఫోర్త్ ఏముంది ఇక్కడ పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడం మరియు పెద్ద సంఖ్యలో భావనలను పరిచయం చేయడము. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించి పిల్లలు అర్థవంతంగా నేర్చుకునేలా చేయడము, విషయ కేంద్రీకృత విధానాన్ని అనుసరించడం. ఎందుకంటే ఇది పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలు విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాల ఇతివృత్తాలను కలిగి ఉంటాయి. పరిసరాల విజ్ఞాన శాస్త్రం యొక్క మేళవింపు స్వభావం దీనికి సహాయపడుతుందంటే దీనికి ఆన్సర్ పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించి పిల్లలు అర్థవంతంగా నేర్చుకుని చేయడం అనేటువంటిది అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
క్లాస్ ఫ్రంట్ పద్ధతి, రొటేషన్ పద్ధతి, డివిజన్ పద్ధతి ఈ సైన్స్ బోధనా పద్ధతిలో భాగము. మరి దీనికి ఆన్సర్ ఏమని ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, తర్వాత సమస్య పరిష్కార పద్ధతి. దీనికి ఆన్సర్ ఏమంటే ప్రయోగశాల పద్ధతి. మరి ప్రయోగశాల పద్ధతిలో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ ఏమంటే భాగాలు ఏమనంటే ఇక్కడ క్లాస్ ఫ్రంట్ పద్ధతి, రొటేషన్ పద్ధతి, తర్వాత డివిజన్ పద్ధతి ఈ మూడు కూడా ప్రయోగశాల పద్ధతిలో భాగాలు కావడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మనము ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లలో ఈ రకమైనటువంటి పదార్థంతో రూపొందించినటువంటి బోధనాభ్యసన సామాగ్రిని ఉపయోగిస్తాము. మరి దీనికి ఆన్సర్ ఏమని ఇక్కడ పారదర్శక పదార్థం మాత్రమే, అపారదర్శక పదార్థం మాత్రమే, పాక్షిక పారదర్శక పదార్థం మాత్రమే, పారదర్శక అపారదర్శక పదార్థాలు రెండూ కూడా. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ కేవలము పారదర్శక పదార్థం మాత్రమే ఉపయోగిస్తాము ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సోషల్ మెథడ్స్ సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాము. ఇక్కడ ఏముంది ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ కుల వివక్ష సమానత్వానికై పోరాటం అనే పాఠ్యాన్ని చదివిన పిదప ఒక 7వ తరగతి విద్యార్థి పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి భావనలకు సంబంధించినటువంటి అంశములను గురించి చక్కగా వివరించడం, వర్గీకరించడం, ఉదాహరణలు చెప్పడం వంటివి అతనిలో ఈ క్రింది విద్యా ప్రమాణం సాధన సూచికలను తెలియజేస్తున్నాయి. దీనికి ఆన్సర్ ఏమని ఇక్కడ సమకాలిక అంశములపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, విషయ అవగాహన, ప్రశంస, సున్నితత్వం, తర్వాత ప్రశ్నించడము, రూపకల్పన, పరికల్పన చేయడము. మరి ఇక్కడ చూడండి ఇక్కడ కుల వివక్ష సమానత్వానికై పోరాటం అనేటువంటి పాఠాన్ని చదివిన పిదప ఒక 7వ తరగతి విద్యార్థి పాఠ్యాంశములలో ఇచ్చినటువంటి భావనలకు సంబంధించినటువంటి అంశములను గురించి చక్కగా వివరించడము, వర్గీకరించడము, ఉదాహరణలు చెప్పడం వంటివి అతనిలో ఏ విద్యా ప్రమాణం సాధన సూచికను సూచిస్తుందంటే ఇది విషయ అవగాహన సూచించడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పారిశ్రామిక విప్లవం అనేటువంటి పాఠ్యాంశము ఎలిమెంటరీ స్థాయిలోని సాంఘిక శాస్త్ర పుస్తకంలో ఈ క్రింది ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది. మరి ఆన్సర్ ఏమని ఇక్కడ భూమి వైవిధ్యము, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, ఉత్పత్తి, వినిమయము, జీవనాధారాలు, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఉత్పత్తి, వినిమయము, జీవనాధారాలు దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో జాబితా ఏని జాబితా బితో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి దీనికి ఆప్షన్ ఏముందంటే ఇక్కడ ఏకు 2, బి 4, 2, 4, 1, 3 అంట. 2, 4, 1, 3 చూద్దాం. ఇక్కడ మనము గ్రాఫిక్ ఉపకరణాలు దీనికి ఆన్సర్ 2 కాబట్టి కార్టూన్లు, పటాలు. బోధనోపకరణం ఏముంది ఇక్కడ గ్రాఫిక్ ఉపకరణాలు. మరి దీనికి ఉదాహరణ ఏమంటే కార్టూన్లు, తర్వాత పటాలు అనమాట. సెకండ్ ఏమంటే ఇక్కడ ప్రక్షేపణ ఉపకరణాలు. ప్రక్షేపణ ఉపకరణ దీనికి ఉదాహరణ ఏమంటే స్లైడులు, ఫిల్ములు. 4th అనమాట స్లైడులు, ఫిల్ములు. థర్డ్ ఏముంది ఇక్కడ దృశ్య శ్రవణ పరికరాలు. దీనికి ఉదాహరణ కంప్యూటర్లు, నాటకాలు. ప్రదర్శన బల్లలు దీనికి ఆన్సర్ ఏమంటే పెగ్ బోర్డులు, తర్వాత నల్ల బల్లలు. పెగ్ బోర్డు, నల్ల బల్లలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పాఠశాల జిల్లాలోని లాయర్లు, కలెక్టర్లు, రాజకీయ నాయకులతో విద్యార్థులకు ప్రతిచర్యలు జరిపేటువంటి అవకాశాలు కల్పించుట ద్వారా వారిలో ఈ క్రింది విలువలను పెంపొందింప చేయవచ్చు. మరి దానికి ఆన్సర్ ఏమని ఇక్కడ ఉపయోగిత విలువలు, నైతిక విలువలు, సృజనాత్మకత విలువలు, వృత్తి విలువలు. దీనికి ఆన్సర్ వృత్తి విలువలు కావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించినటువంటి వార్షిక ప్రణాళికలు తయారు చేయనప్పుడు ఈ క్రింది విషయాలను దృష్టి యందు ఉంచుకోవలేను. మరి దీనికి ఇచ్చినటువంటి ఇక్కడ మనకు ఆప్షన్లు ఏమైనా ఇక్కడ నిర్దేశించినటువంటి సిలబస్ను, అందుబాటులో గల సామాగ్రి మరియు వసతులు, విధానాలు, విద్యార్థులలో కల్పించవలసినటువంటి అభ్యసన అనుభవములు మరియు వాని రకములు, సిలబస్లో చేర్చిన విషయాంశాల స్వభావము, పరిధి. 4th ఏముంది ఇక్కడ సబ్జెక్టుకు అందుబాటులో గల లభ్యమైనటువంటి మొత్తము పీరియడ్ల సంఖ్య. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంటే ABCD 4 అంట. చూడండి ఇక్కడ వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ 4 అంశాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. లాస్ట్ క్వశ్చన్ ఏముందంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సంగ్రహాత్మక మూల్యాంకనం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో ఈ క్రింది విద్యా ప్రమాణములను మదింపు చేయవచ్చును. మరి ఇక్కడ ఆప్షన్ ఏమన్నా ఇక్కడ ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుట, ప్రశ్నించుట, పరికల్పన చేయుట, ప్రశంస, సున్నితత్వము. 4th ఏముంది ఇక్కడ బొమ్మలు గీట, నమూనాలు చేయుట. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ AC మాత్రమే అంట. ఏముంది ఇక్కడ ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, C ఏముంది ఇక్కడ ప్రశంస, తర్వాత సున్నితత్వము. సో ఇవి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సంగ్రహాత్మక మూల్యాంకనం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మదింపు చేయవచ్చును అనమాట. ఇవి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.